మన ఫస్ట్ రెసిపీ సన్ఫ్లవర్ గ్రానోలా. సన్ఫ్లవర్ గ్రానోలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పిల్లలకి చాలా నచ్చేస్తుందండి రెసిపీ, ఎందుకంటే బార్స్ అండ్ అలాగే కొంచెం స్నాక్ ఐటమ్స్ లాగా ఉండేటివి పిల్లలకి ఎక్కువ ఇష్టం కదా. మన సన్ఫ్లవర్ సీడ్స్లో చాలా రకాల న్యూట్రియం వాల్యూస్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఎన్నో రకాల మినరల్స్ ఉంటాయి, ఐరన్, పొటాషియం, కాల్షియం ఇలాంటివన్నీ ఉంటాయి అండ్ మినరల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్న సన్ఫ్లవర్ సీడ్స్ని ప్రతిరోజు ఒక స్పూన్ తీసుకుంటే చాలా మంచిది. కానీ అలా ప్రతిరోజు తీసుకోవడం చాలామంది మర్చిపోతూ ఉంటారు అండ్ పిల్లలైతే ఇలా సీడ్స్ని చూస్తే అస్సలు తీసుకోవడానికి ఇష్టపడరు. సో వీటితో చక్కగా మనం బార్స్ని తయారు చేసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ వాళ్ళకి టెంప్టింగ్గా కూడా ఉంటుంది. సో మరి అలాంటి హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఓట్స్ యాడ్ చేసుకుందాం. సో హెల్దీ రెసిపీ అనుకున్నాం కదా, అందుకే ఇందులో ఓట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఓట్స్లో ఫైబర్ ఉంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ చాలా రకాల మినరల్స్ ఉంటాయి. ఓట్స్ తీసుకోవడం ఎంతో మంచిది. సో ఈ ఓట్స్తోనే మనం ఈ బార్స్ని ప్రిపేర్ చేసుకుందాం. సో నేను ఓట్స్ యాడ్ చేసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అలాగే తెల్ల నువ్వులు. ఇందులో కాల్షియం, ఐరన్, గుడ్ ఫ్యాట్స్, మినరల్స్ ఉంటాయి. సో కాస్త నువ్వులు వేసుకుందాం. అయితే వీటిని మనం ఏం చేయాలంటే చాలా కోర్స్గా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అంటే మరీ ఫైన్ పౌడర్ కాకుండా జస్ట్ ఒక్కసారి నేను మిక్సీలో వేసి తీస్తా. జస్ట్ వన్ టైం అనమాట. సో ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా, తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఒక్కసారి మిక్సీలో గ్రైండ్ చేసి తీసేద్దాం. సో జస్ట్ అంతే. సో ఇప్పుడు చూసారు కదా, ఇందులో మనం కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం అండ్ ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం సాల్ట్, వెనిలా ఎసెన్స్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం ఆయిల్, ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే కాస్త హనీ. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక బార్ షేప్లో తయారు చేసుకోవాలి. సో మీ దగ్గర ఓవెన్ ఉంటే దీన్ని చక్కగా ఒక ట్రేలో వేసేసుకొని మీరు కాస్త ఓవెన్లో పెట్టుకుంటే చక్కగా ఇది మీకు ఒక బార్ లాగా వచ్చేస్తుంది. లేకపోతే బై హ్యాండ్ తయారు చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను, అంటే మనకు ఒక బార్ షేప్లో ఉండే తెచ్చుకొని దాంట్లో ఫిల్ చేసుకుందాం. ముందుగా ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. సో తీసేటప్పుడు మనకి బార్ షేప్లో కట్ అయ్యి వచ్చేలాగా. సో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుందాం. దీన్ని కాసేపు మనం ఫ్రీజ్ చేసినట్టుగా అయితే హార్డ్గా అయిపోతుంది. ఆ తర్వాత మనకి కావాల్సిన షేప్లో ఇలా బార్స్ లాగా కట్ చేసుకోవచ్చు. కొంచెం తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుందాం.
సన్ఫ్లవర్ గ్రానోలా రెడీ అయిపోయింది. సన్ఫ్లవర్ గ్రానోలాకి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, కోకో పౌడర్ 2 టీ స్పూన్లు, సన్ఫ్లవర్ గింజలు కొద్దిగా, తెల్ల నువ్వులు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి 1 కప్పు. సన్ఫ్లవర్ గ్రానోలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఓట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో కోకో పౌడర్, కొబ్బరి తురుము, ఉప్పు, వెనిలా ఎసెన్స్, ఆలివ్ ఆయిల్, తేనె వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బార్ షేప్ లో కట్ చేసుకొని పెట్టుకుంటే సన్ఫ్లవర్ గ్రానోలా రెడీ.